ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఈ నెల చివరి వారంలో జరగనుంది. మేడారం మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ వనదేవతలను దర్శించుకుంటున్నారు. జాతరకు ఇంకా వారం రోజుల గడువు ఉన్న భక్తులు మాత్రం ముందస్తుగానే అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహాజాతర సమీపిస్తున్న వేళ భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో 15 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. మేడారంలో ఎటు చూసినా భక్తజన సంద్రోహం నెలకొంటుంది. శివాజీ నగర్ అనురాధ 20 సంవత్సరాలు మేము రావట్టి. ఇప్పుడు మంచిగా ఉంది, అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. అప్పుడు తోవలు మంచిగా లేకుండే, పోనీకి రానికే ఇబ్బంది ఉండే, బంగారం కాలు పెడితే జారుతుండే. ఇప్పుడు అంతా బాగానే ఉంది, మంచిగా చేసిండ్రు. ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు ఇంకా మంచిగా కావాలని పెద్దలకు అందరికి మా విజ్ఞప్తి. డెవలప్మెంట్ మంచిగానే ఉంది, ఇంకా ఎవరికి ఇంకా మంచిగా అవుతుంది. నెరవేర్తేనే 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మవారికి బంగారం సమర్పించినాము, ఓట్ బియ్యం సమర్పించినాం. మంచిగానే ఉంది, అందరికి మంచిగా ఉంది. మేము వచ్చిన వాళ్ళం అందరం మంచిగా ఉన్నాం. ప్రతి జాతరకు ఇక్కడికి వస్తుంటామని, ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని చెప్పారు. సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం మేడారంలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టిందని, ప్రభుత్వం మేడారం రూపురేఖలను మార్చేసిందన్నారు. ప్రతి జాతరకు ఇక్కడికి వస్తుంటామని, ఇక్కడికి వచ్చి అమ్మవారికి బంగారంతో పాటు పసుపు కుంకుమ ఓడు బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పారు. రెండోసారి ఇది చాలా బాగుంది. ఫస్ట్ మాకు వచ్చిన మొక్కులు కోరికలు నెరవేర్చినాయి, మళ్ళీ వచ్చినాం. మాకు ఇంకా కోరికలు నెరవేరిస్తే మళ్ళీ వస్తాము. చాలా బాగుంది, అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. రేవంత్ రెడ్డి వారికి నమస్కారం. మంచిగా చాలా అంటే అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. అన్ని దేవుళ్ళు లైన్ గా ఒత్తిడి లేదు, చక్కగా లైన్ ముద్దుగా మంచిగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు చక్కగా దర్శించుకున్నాం, మంచిగా అనిపిస్తుంది. మాకైతే ఆనందం అనిపిస్తుంది. ఒడి బియ్యం పోసాము, చీర చార ఎత్తు బంగారాలు, మా చిన్న కొడుకు ఎత్తు, మనమని ఎత్తు బంగారాలు ఇచ్చి చీర ఆటతం చేసుకొని వచ్చినాం.